సేవ్ పునర్విక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. చిరునవ్వులతో కనిపిస్తున్న ఆ పాప నవ్వు వెనుక అంతులేని విషాదం. కర్నూలుకు చెందిన ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి నయం కావాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. సామాన్య జీవితం గడుపుతున్న ఆ పాప పేరెంట్స్కు ఇది సాధ్యమేనా? కళ్ళ ముందే పసిపాప పడుతున్న బాధను చూడలేక ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ బాధ్యత తెలుగు రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజ్ చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ప్రభుత్వాల వరకు చేరలేదా? సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు? పునర్వికను కాపాడుకోవటంలో ఎవరి బాధ్యత ఎంత? అసలు ఆ చిన్నారికి వచ్చిన సమస్య ఎంత పెద్దది? తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని తెగ సంబరపడ్డారు ఆ పేరెంట్స్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చూడడానికి పాప ఆరోగ్యంగా హుషారుగానే ఉన్నా కాళ్ళు కదిలించలేదు. ఆసుపత్రికి తీసుకెళ్తే షాకింగ్ వార్త. వైద్యులు చెప్పిన మాట విన్నాక కన్నవారి గుండె ఆగినంత పనయింది. చికిత్స కోసం 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు చెప్పడంతో షాక్ అయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల పాప పునర్విక 2025 మే 12న జన్మించింది. పుట్టిన 6 నెలలకైనా తన శరీరాన్ని కదిలించలేకపోయేది. దీంతో పేరెంట్స్ కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే జన్యుపరమైన సమస్య ఉందని చెప్పారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడతాయి. నడవడం, కూర్చోవడం వంటి సాధారణ కదలికలతో పాటు శ్వాస తీసుకోవడం కూడా కష్టతరంగా మారుతుంది. అందుకే ఆ పాప తన శరీరాన్ని కదిలించలేకపోయిందని చెప్పారు. అయితే ఈ వ్యాధి నయం కావాలంటే జోల్జెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, దాని విలువ 16 కోట్లుంటుందని వివరించారు. చిన్న షాపుల్లో వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్న సురేష్ కుమార్కు ఇది పెనుభారంగా మారింది. పాపను కాపాడాలన్న తపన ఒకవైపు, డబ్బు ఎలా అనే ఆవేదన మరోవైపు. ఆ తండ్రి పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. ప్రభుత్వం సహాయం చేస్తుందని ఆలోచన వచ్చింది. వెంటనే పాపను బ్రతికించుకోవడానికి తల్లిదండ్రులు మంత్రిని కలిశారు. అమరావతి వెళ్లి అధికారుల్ని కూడా కలిసి తమ బిడ్డను బతికించేందుకు సాయం చేయమని అడిగారు. అలాగే ఫండ్ రైజింగ్ కూడా చేశారు. ఇక ఈ విషయం తెలిసిన కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా చలించిపోయారు. సేవ్ పునర్విక పేరుతో ఫండ్ రైజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వారంతా పునర్విక కోసం వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో యువత పాప కోసం ర్యాలీలు తీస్తున్నారు. పెద్దవాళ్ల నుంచి స్కూల్ పిల్లల వరకు అందరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి అరుదైన వ్యాధి ఉన్న వాళ్ల కోసమే కేంద్రం ప్రత్యేకంగా ఫండ్ రిలీజ్ చేస్తోంది. ప్రతి సంవత్సరం నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ కింద కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 300 కోట్లను కేటాయించింది. గతేడాది ఫండ్లో 30 కోట్లు ఖర్చు కాగా మిగిలిన డబ్బులు అలాగే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే ఆ నిధులు మురిగిపోతాయి. పాప పుట్టినప్పుడు బాగుంది. పాప పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత బయట పడింది. మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మా దగ్గర లేవు. ఇట్లా పోతే బాగుంటుందని పెట్టుకున్నాము. అందరు ముందుకు వచ్చి సాయం చేసినారు. మరో విషయమేమిటంటే ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 50 లక్షల నిధులను అందించే నిబంధన కూడా ఉంది. ఇలాంటి నిధులను, ఎన్పీఆర్డీ నిధులను కేంద్రం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా విడుదల చేస్తుంది. పెద్ద నగరాల్లో ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో పేషెంట్స్ పేరు నమోదు చేసుకోవాలి. పథకాలు ఓకే, మరేవి ఉన్నాయని ప్రజలకు తెలిసేదెలా? ఈ పాప హెల్త్ కండిషన్ వల్ల ఈ పథకం బయటికొచ్చింది. తెలిసింది పథకాలు పెట్టడమే. దానిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇలాంటి వ్యాధులు కామన్. కానీ పక్క దేశం వాళ్ళు వాటిని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు. మరి మనం దీనికి ఆన్సర్ నేనే కాదు, దేశంలో ఎవ్వరూ చెప్పలేరు. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఇష్యూ హోరెత్తుతుంటే ఇంతవరకు మన ఏపీ ప్రభుత్వం ఎందుకు దీనిపై స్పందించలేదు? తాము ఆ కంపెనీలు తెచ్చాం, ఇంత డెవలప్ చేశామని చెప్పుకునే నేతలు ఇలాంటి వాటిపై ఎందుకు ఇంకా నోరు మెదపడం లేదు? ప్రజలకు సేవ చెయ్యడానికే పదవిలోకి వచ్చామని గొప్పలు చెప్పుకునే అధికారులకు ఇవి కనిపించడం లేదా? అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, పెద్ద పెద్ద కంపెనీలు రావడమేనా? ఇలాంటి సమస్యలను పరిష్కరించడం కాదా? మా పాప పేరు పునర్విక శ్రీ, మీరందరికీ తెలిసే ఉంటుంది.
నేను పాప వాళ్ళ బాబాయ్ని మాట్లాడుతున్నాను. మా అన్నయ్య గారి పేరు సురేష్ కుమార్, మా వదిన గారి పేరు పుష్పావతి. వాళ్ళకి జన్మించిన పాపని పునర్వికశ్రీ. ఆ అమ్మాయికి SMA type 1 అని జెనెటిక్ డిజార్డర్ డయాగ్నోస్ అయిందన్న 5 నెలల్లో ఉన్నప్పుడు. దానికోసం మేము దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. 16 కోట్లు అన్నారు డాక్టర్లు అడిగితే ఎంత ఖర్చు అవుతుందని. మన ఇండియాలో దీనికి ట్రీట్మెంట్ లేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా చెప్పేసరికి మా ఫ్యామిలీ అంతా ఆందోళనకు గురయ్యాము. దాని తర్వాత మేము ఇలా ఉంది, ఫండింగ్ చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా, అంటే ఇంపాక్ట్ గురు అనే ఒకటి ప్లాట్ఫామ్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు అని మాకు తెలిసింది. అలా ప్రయత్నించాము. అలానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిపక్షాలు తిడితే వెంటనే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టే మన అధినేతలు 3 రోజులుగా ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి ఆ చిన్నారిని బతికించాలని ఆశిద్దాం. సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి పునర్వికకు పునర్జన్మ ఇవ్వాలని కోరుకుందాం.